మన సనాతన ధర్మంలో ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ కలియుగంలో పిలవగానే ప్రత్యక్ష దైవం చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు స్వామివారికి అరటిపళ్ళు ఇస్తాం, వడమాలలు వేస్తాం, లడ్డూలు నైవేద్యంగా పెడతాం. కానీ హనుమంతుడికి అత్యంత శక్తివంతమైన, ఆయన మనసును పూర్తిగా కరిగించే ఒకే ఒక పూజ ఉంది. అదే ఆకు పూజ లేదా తమలపాకుల పూజ. ఈ పూజ చేసేటప్పుడు మన మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు కోట్లాది వృక్షాలు, రకరకాల సుగంధ పుష్పాలు ఉండగా కేవలం ఒక సాదా సీత తమలపాకును మాత్రమే స్వాముల వారు ఎందుకు కోరుకున్నారు? అసలు ఈ తమలపాకుల వెనుక లంకానగరంలో దాగి ఉన్న ఆ రహస్యం ఏంటి? ఆనాడు అశోకవనంలో సీతాదేవికి హనుమంతుల వారికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఏంటి? ఈ రోజు మన సుదీర్ఘ వీడియోలో మనం కేవలం ఆకుపూజ కథ మాత్రమే కాదు, హనుమంతుడు తన శరీరంపై ఎర్రటి సింధూరాన్ని ఎందుకు పూసుకున్నారు అనే మరో పరమ పవిత్రమైన అంతర్ధాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పరమ పవిత్రమైన ఈ సనాతన గాథలోకి వెళ్దాం. ప్రశాంతంగా వినండి. కథలోకి వెళ్తే మనం ముందుగా రామాయణంలో సుందరకాండ సమయానికి వెళ్ళాలి. రావణాసుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. చుట్టూ క్రూరమైన రాక్షస స్త్రీలు, వికృతమైన రూపాలు, భయంకరమైన ఆయుధాలతో సీతమ్మను నిరంతరం భయపెడుతూనే ఉంటారు. పగలు లేదు, రాత్రి లేదు. ప్రతి క్షణం శ్రీరాముడి నామాన్ని స్మరిస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది జగన్మాత అయిన సీతమ్మ. నా రామ ఎప్పుడు వస్తాడు, నన్ను ఈ నరకం నుంచి ఎప్పుడు కాపాడుతానని ఎదురు చూస్తూ సరిగ్గా అదే సమయంలో 100 యోజనాల సముద్రాన్ని లంఘించి లంకలో అడుగుపెట్టాడు వాయుపుత్రుడైన హనుమంతుడు. లంకనంతా గాలించి అశోకవనంలో ఒక శింశుభ వృక్షం కింద దీనంగా కూర్చున్న సీతాదేవిని చూశాడు. స్వామి మనసు వికలమైపోయింది. తన తండ్రి అయిన శ్రీరాముడి ప్రాణేశ్వరి ఇలాంటి స్థితిలో ఉందా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ తొందరపడి ముందుకు వెళ్తే సీతమ్మ నన్ను చూసి రావణాసుడనే మాయ అనుకొని భయపడుతుంది. అందుకే ఆ చెట్టు కొమ్మల వెనుక దాక్కొని ఎంతో మధురమైన స్వరంతో రాముడి పుట్టుక, రాముడి గుణగణాలు, సీతారాముల కళ్యాణం గురించి కథగా చెప్పడం ప్రారంభించాడు. ఆ రామనామ అమృతాన్ని వినగానే సీతమ్మ ఒక్కసారిగా తలపైకెత్తి చూసింది. చెట్టుపై నుంచి మెల్లగా కిందికి దిగుతాడు హనుమంతుడు. చేతులు జోడించి మోకాలపై వంగి, అమ్మ నేను రాక్షసుని కాను, నీ ప్రాణనాథుడైన శ్రీరామచంద్రుడి దూతను. నేను వెతకడానికి ఆ స్వామివారు నన్ను పంపించారమ్మా అని పలికాడు. కానీ సీతమ్మ నమ్మలేదు. రావణాసుడు ఎన్నో మాయలు చేస్తాడు కదా, ఇది అలాంటి మాయ అనుకుని దూరంగా జరిగింది. అప్పుడు హనుమంతుల వారు తన మడత లంగోటలో దాచిన శ్రీరాముడి బంగారు ముద్రికను, ఆ ఉంగరాన్ని తీసి సీతాదేవి చేతిలో పెట్టాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ గుండె ఆగిపోయినంత పనైంది. అది తన రామయ్య ఉంగరమే. ప్రతిరోజు తన ముద్దాడే ఉంగరమే. ఆ క్షణంలో ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు నదులై పారాయి. హనుమంతుడి తన కొడుకులా భావించి, నాయన హనుమ, నా రామయ్య క్షేమంగానే ఉన్నాడా? లక్ష్మణుడు బాగున్నాడా? నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు అని ఎన్నో ప్రశ్నలు అడిగింది. హనుమ ప్రతిదానికి సమాధానం చెప్తూ త్వరలోనే రాముల వారు లంకపై దండెత్తి రావణాసుడి సంహరించి ఆ తర్వాత లంకా దహనం జరగడం, యుద్ధం ప్రారంభం అవ్వడం మనందరికీ తెలిసిందే. ఇక అసలైన ఘట్టానికి వద్దాం. రావణ యుద్ధం ముగిసింది. రావణాసుడి 10 తలలను శ్రీరాముడి బాణాలు ఖండించాయి. అధర్మం నశించింది, ధర్మం గెలిచింది. యుద్ధం ముగిసిన వెంటనే రాముల వారు హనుమంతుడిని పిలిచి, హనుమ, లంకపై మనం విజయం సాధించాం అనే శుభవార్తను అశోకవనంలో ఉన్న సీతమ్మకి మరెవరో కాదు, నువ్వే వెళ్లి చెప్పాలి. ఎందుకంటే నా విరహ వేదనను మొదట చూసింది నువ్వే. ఇప్పుడు నా విజయానందాన్ని మొదట చెప్పాల్సింది కూడా నువ్వే అన్నాడు. హనుమంతుడు ఆనందంలో గాల్లో ఎగురుతూ అశోకవనానికి చేరుకున్నాడు. సీతాదేవి ముందు నిలబడి, అమ్మ జయము జయము, రాముల వారు యుద్ధంలో గెలిచారు, రావణ సంహారం పూర్తయింది, ఇక నీ కష్టాలు తీరిపోయాయమ్మా అని గంభీరంగా పలికాడు. ఆ మాట వినగానే సీతమ్మ ముఖంలో 1000 వోల్టుల వెలుగు వచ్చింది. 14 సంవత్సరాల వనవాసం, లంకలో బందీ కాన కష్టాలు అన్ని ఒక క్షణంలో మాయమైపోయాయి. కన్న కొడుకు లాంటి హనుమంతుడు తెచ్చిన ఈ పరమ పవిత్రమైన వార్తకు ప్రతిఫలంగా అతనికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని సీతమ్మ అనుకుంది. కానీ ఆ సమయంలో ఆమె ఒంటిపై ఒక బంగారు ఆభరణం కూడా లేదు. ఒక తల్లి తన బిడ్డకు ఏమి ఇవ్వాలో తెలియక అటు ఇటు చూసింది. అశోకవనంలో ఆమెకు ఒక పచ్చని తమలపాకు తీగ కనిపించింది. వెంటనే సీతమ్మ ఎంతో ప్రేమతో, వాత్సల్యంతో ఆ తీగ నుండి కొన్ని తమలపాకులను తుంచి హనుమంతుడి తలపై చల్లుతూ ఆశీర్వదించింది. నాయన, ఈ భూమి ఉన్నంత వరకు నీ కీర్తి సజీవంగా ఉంటుంది, నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుతావని దీవించింది. అమ్మవారి చేతుల మీదుగా లభించిన ఆ పచ్చని తమలపాకులను హనుమంతుడు తన జీవితంలో అతిపెద్ద బహుమతిగా భావించాడు. అందుకే ఎవరైతే హనుమంతుడికి తమలపాకులతో పూజ చేస్తారో ఆ స్వామికి ఆనాడు సీతాదేవి ఇచ్చిన ఆనందం, ఆశీస్సులు గుర్తొచ్చి ఎంతో ప్రసన్నుడైపోతాడు. ఇది ఆకుపూజ వెనుక ఉన్న అసలైన పరమార్థం. కథ ఇక్కడితో అయిపోలేదు. సీతారామ లక్ష్మణ సమేతంగా హనుమంతుడు అయోధ్యకు చేరుకున్నాడు. రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఒకరోజు ఉదయం సీతాదేవి తన అంతఃపురంలో అద్దం ముందు కూర్చొని తలస్నానం చేసి తన నుదుటిపైన పాపిటిలో ఎర్రటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకుంది. పక్కన నిలబడిన హనుమంతుడు దీన్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నాడు. ఆంజనేయుడికి లంకానగర యుద్ధాలు తెలుసు, కానీ స్త్రీల అలంకరణలు తెలియవు కదా. చాలాసేపు చూసి తట్టుకోలేక అమాయకంగా అడుగుతున్నాడు, అమ్మ, అంత అందమైన నీ ముఖంపై ఆ ఎర్రటి పొడిని ఎందుకు పెట్టుకుంటున్నావని, దానివల్ల లాభం ఏంటి అని అడిగాడు. అప్పుడు సీతమ్మ హనుమంతుడి అమాయకత్వానికి మనసులో నవ్వుకొని, నాయన హనుమ, ఇది సింధూరం, దీన్ని నేను నుదుట ధరిస్తాను. నా ప్రాణనాథుడు నీ స్వామి అయిన శ్రీరామచంద్రుడు ఆయుష్ పెరుగుతుంది ఈ సింధూరం ధరించడం వల్ల. ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని నేను ఈ సింధూరం ధరిస్తాను హనుమ అని చెప్పింది.
అంతే ఈ ఒక్క మాటతో హనుమంతుల వారి మైండ్ బ్లాక్ అయిపోయింది. మనసులో ఒకటే ఆలోచన, కేవలం నుదుటిపై ఒక చిన్న చుక్క సింధూరం పెడితేనే నా రామయ్య అంత క్షేమంగా ఉంటారా, మరి నా ఒంటిపై నిండా సింధూరం రాసుకుంటే నా రామయ్య 100 ఏళ్ళు అమరుడిగా ఉంటారు కదా అని అనుకున్నాడు మనసులో. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి మార్కెట్ లో దొరికి సింధూరం మొత్తాన్ని తెచ్చి తల నుండి కాళ్ళ వరకు మొత్తం పట్టించుకున్నాడు. ఆ రూపంతో నేరుగా శ్రీరాముడి దర్బార్లోకి అడుగు పెట్టాడు. సభలో ఉన్న మంత్రులు, వశిష్ఠ మహర్షి, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు అందరూ హనుమంతుడి రూపం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు నవ్వసాగారు. కానీ శ్రీరామచంద్రుడికి అర్థమైపోయింది, తనపై హనుమంతుడికి ఉన్న అపారమైన నిస్వార్థమైన ప్రేమ ఆ సింధూరానికి కారణమని చెప్పాడు. రాముడు సింహాసనం దిగి వచ్చి హనుమంతుడిని గట్టిగా కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నాడు. హనుమాన్ నీ అంతటి భక్తుడు ఈ సృష్టిలోనే లేడు. ఇకపై ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారి కష్టాలన్నీ తీరిపోతాయి, వారికి నా సంపూర్ణ అనుగ్రహం దక్కుతుందని వరం ఇచ్చాడు. అందుకే హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం. సరే, ఇంతటి మహిమగల హనుమంతుడికి మన ఇంట్లో పూజించి ఆయన ప్రేమని ఎలా పొందాలో ఇప్పుడు మనం పక్కాగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. హనుమంతుడి పూజకు మంగళవారం లేదా శనివారం అత్యంత శ్రేష్టమైన రోజులు. ఉదయం 4 గంటల నుండి 6 గంటల బ్రహ్మ ముహూర్తంలో గానీ లేదా సాయంత్రం ప్రదోష కాలంలో అంటే 6 గంటల సమయంలో గానీ పూజ చేసుకోవడం చాలా మంచిది. పూజ కోసం 21 ఆకులు లేదా 108 తమలపాకులు తీసుకోండి. ఆకులు ఎక్కడ చినిగిపోకూడదు, కుళ్ళిపోకూడదు, పచ్చగా నిగనిగలాడుతూ తొడిమెలతో ఖచ్చితంగా ఉన్న ఆకులు మాత్రం పూజకు వాడాలి. మీరు తీసుకున్న ప్రతి తమలపాకు పైన గంధంతో లేదా సింధూరంతో శ్రీరామ అని రాయాలి. ఎందుకంటే తన పేరు కంటే తన స్వామి అయిన శ్రీరాముడి పేరంటే హనుమంతుల వారికి చాలా ఇష్టం కదా, అందుకే ఆ తమలపాకుల పైన శ్రీరామ అని రాయాలి. ఇంట్లో స్వామివారి పటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రం చేసి మంచిగా సింధూరంతో బొట్టు పెట్టండి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న తమలపాకులను ఒక్కొక్కటిగా స్వామివారికి పాదాల దగ్గర సమర్పిస్తూ ఓం నమో హనుమతే నమః లేదా శ్రీరామ దూతాయ నమః అని మంత్రాన్ని సమర్పిస్తూ జపించాలి. పూజ పూర్తయ్యాక స్వామివారికి అరటి పండ్లు, కాస్త బెల్లం లేదా వడపప్పు నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసాని ఒక్కసారి పఠించాలి. హనుమంతుడి ప్రేమ పొందడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు, కోట్లాది రూపాయల ఖర్చులు అవసరం లేదు. ఆయన చాలా బోలా దేవుడు. మీ మనసులో ఎలాంటి కపటం లేకుండా నిజాయితీగా స్వామివారిని తలుచుకుంటూ ఈ పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. అఖండమైన ధైర్యం, ప్రశాంతత లభిస్తుంది. చూశారుగా హనుమంతుడి ఆకు పూజ, సింధూరం పూజ వెనుక ఉన్న అద్భుతమైన సనాతన రహస్యాలు. ఈ మంగళవారం లేదా శనివారం మీ ఇంట్లో కూర్చొని ఈ పూజను ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఎటువంటి మార్పులు వచ్చాయో ఒకసారి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కామెంట్స్ లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని రాయడం మర్చిపోవద్దు. మన ఛానల్ తులసిరాజ్ డివైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు. జై హింద్.